హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని స్టైల్ బైండింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ స్టైల్ బైండింగ్ అనేది కూడా వన్ వే డేటా బైండింగే. ఇదెందుకు అనంటే ఒక హెచ్‌టీఎంఎల్‌లో ఎలిమెంట్‌కి స్టైల్ అనేది ఇన్‌లైన్ స్టైల్ అప్లై చేసేటప్పుడు దానిలో ఫిక్స్‌డ్ వాల్యూస్ ఇవ్వకుండా డైనమిక్‌గా టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఉన్న వేరియబుల్స్ ప్రకారం మారుతూ ఉండాలి అనంటే ఈ స్టైల్ బైండింగ్ అనేది యూజ్ అవుతుంది. సో, మనం ఇన్‌లైన్ స్టైల్ అప్లై చేసేటప్పుడు వేరియబుల్ స్టైల్స్ అనేవి అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. సో, దీనికి కూడా ఫ్లో అనేది ఎలా ఉంటుంది? టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఉన్న డేటాని హెచ్‌టీఎంఎల్ స్టైల్స్‌కి సింక్రనైజ్ చేస్తున్నాం. సో, సింటాక్స్ అనేది ఎలా ఉంటుందనంటే హెచ్‌టీఎంఎల్‌లో ఇన్‌లైన్ స్టైల్ నార్మల్‌గా ఎలా యూజ్ చేస్తాము? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సీఎస్ఎస్ ప్రాపర్టీస్, వాల్యూస్ అలా రాస్తాం కదా! ఇక్కడేమో స్టైల్ అనే అట్రిబ్యూట్‌కి స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. సో, స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ మనం ఆ సీఎస్ఎస్ ప్రాపర్టీ రాసి వాల్యూ ఏమో వేరియబుల్ వాల్యూ ఇవ్వచ్చు. అది టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఉండే వేరియబుల్ వాల్యూ. ఇదొక వే. ఇంకొక వే ఏంటి అనంటే ఇక్కడే స్క్వేర్ బ్రాకెట్స్ లోపలే స్టైల్ డాట్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఏంటి? కలరు, బ్యాక్‌గ్రౌండు, టెక్స్ట్ కలరు, ఫాంట్ సైజు, బోర్డరు ఇవన్నీ ప్రాపర్టీస్. వాల్యూస్ ఏమో దానికి సంబంధించిన వాల్యూస్ మనం టైప్‌స్క్రిప్ట్‌లో నుంచి తీసుకోవాలి అని అనుకుంటే ఇలా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్‌తో చూపిస్తాను. సో, ఇప్పుడు నేనొక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నా. ఇక్కడ బేసిక్‌గా ఇన్‌లైన్ స్టైల్ అంటే ఎలాగా? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ కలర్ గ్రీన్ అని రాస్తున్నా. ఇప్పుడు మనకేమైంది? ఓన్లీ గ్రీన్ కలరే వస్తుంది. మనకిక్కడ ఈ గ్రీన్ కలర్ అనేది కాకుండా టైప్‌స్క్రిప్ట్‌లో ఒక వేరియబుల్ తీసుకొని సో, ఇక్కడ నేను కలర్ వేర్ అని ఇస్తున్నా. వేర్ అని ఇస్తున్నా. దీని టైపు స్ట్రింగు, దీని వాల్యూ బ్లూ ఇస్తున్నా. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఇక్కడ వేర్ అనే వేరియబుల్‌లో ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో ఈ హెచ్1 ట్యాగ్‌లో కలర్ అనేది రావాలి అనంటే, మనకి వన్ ఆఫ్ ది వే ఏంటి అనంటే, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో, అంటే ఇక్కడ మనం వేర్ అనే యూజ్ చేయొచ్చు. కానీ మనకిక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. అక్కడ అప్లై అయిపోతుంది కానీ సింటాక్టికల్‌గా ఇక్కడ మనకి రెడ్ కలర్ అనేది చూపిస్తుంది. సో, మనం ఏం చేయొచ్చు అనంటే, ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్‌ని స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెట్టాలి. అండ్ ఇప్పుడు అక్కడ మనకి ఏం కావాలి? కలర్ కదా! ఇక్కడ కర్లీ బ్రేసెస్ తీసుకోండి. కలర్ ఇక్కడ వేరియబుల్ నేమ్ రాయాలి. వేర్ అనేది వేరియబుల్ నేమ్ రాసాం. సో, ఇప్పుడు మనకి కలర్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు నేను ఈ టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో కలర్‌ని గ్రే అని మారుస్తున్నా. సో, మనకి ఇక్కడ కూడా గ్రే కలర్ అనేది మారుతుంది. సో, అంటే ఇక్కడ ఎప్పుడు మారినా ఆటోమేటిక్‌గా ఇక్కడిది కూడా మారిపోతుందనమాట. ఇది వన్ ఆఫ్ ది వే. ఇంకొక వే ఏంటి అనంటే స్టైల్ తర్వాత డాట్ పెట్టి మనకి ఏ సీఎస్ఎస్ ప్రాపర్టీ కలరు, ఫాంట్ సైజు, బోర్డరు ఇలాంటివి ఈక్వల్ టు అని చెప్పి మనకి టైప్‌స్క్రిప్ట్‌లో వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో, ఆ వేరియబుల్ నేమ్‌ని కొటేషన్స్‌లో ఇవ్వాలి. సో, ఇక్కడ వేర్ కదా! వేరియబుల్ నేము వేర్ అనివ్వాలి. సో, గ్రే కలర్. ఇప్పుడు బ్లూ అని ఇస్తున్నా. బ్లూ కలర్. ఇంకొకటి ఏంటి అనంటే, ఇలా కాకుండా మనకి మల్టిపుల్ స్టైల్స్ అనేవి ఒక ఆబ్జెక్ట్‌లో రాసుకొని దాన్ని కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ స్టైల్స్ అనేది ఇక్కడ నేను మై స్టైల్ అని ఒక వేరియబుల్ రాస్తున్నా. ఇదొక ఆబ్జెక్ట్ టైపు. ఆబ్జెక్ట్‌లో ఏముంటాయి? కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. సో, ఇక్కడ నేను కలర్ ఏమో గ్రీన్ ఇస్తున్నా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్ గ్రే ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ సమ్ బోర్డర్ ఇస్తున్నా.
బోర్డరు 5 పిక్సెల్స్, సాలిడ్ బ్లూ కలర్ ఇస్తున్నా అండ్ టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేసామనంటే 3 ప్రాపర్టీస్ని ఇక్కడ ఒక ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి అని అంటే మై స్టైల్. ఇప్పుడు మనం HTMLలో ఈ ఎలిమెంట్ దగ్గర స్టైల్ అనే ప్రాపర్టీలో మనం ఇక్కడ టైప్ స్క్రిప్ట్లో ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ ఉందో దాన్ని ప్లేస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్లో మనం ఎన్ని స్టైల్స్ అయితే డిక్లేర్ చేసామో అవన్నీ ఈ ఎలిమెంట్కి అప్లై అయిపోతాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కలర్ వచ్చింది, టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ వచ్చింది, బోర్డర్ వచ్చింది. ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మోడిఫై చేస్తే మనకి అక్కడ కూడా మోడిఫై అయిపోతుంది. ఇక్కడ పింక్ అని రాస్తున్నా. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ కలర్ పింక్ అని వస్తుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇది మొత్తం కాకుండా జస్ట్ ఆ స్టైల్ డాట్ కలర్ ఒక్కటే మనం అప్లై చేయాలి. అది ఆ ఆబ్జెక్ట్లో ఉన్న కలర్ ప్రాపర్టీ. సో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? మై స్టైల్ డాట్ కలర్ అనే ఈ ఆబ్జెక్ట్లో కలర్ అనే ప్రాపర్టీలో ఏదైతే కలర్ ఉంటుందో అది ఇక్కడ బైండ్ చేయాలి అని. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటే ఎర్రర్ వస్తుంది. డైరెక్ట్గా వేరియబుల్ అయినా ఇవ్వాలి, లేకపోతే అండ్ మొత్తం స్టైల్స్ అన్నిటిని స్టైల్ అనే అట్రిబ్యూట్లో బైండ్ చేయడానికి ఇక్కడ మై స్టైల్ అనేది వేరియబుల్ని బైండ్ చేస్తున్నాం. సో ఎలా అయినా ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఈ పర్టికులర్ ఎలిమెంట్కి స్టైలు కలర్ అనేది మనం ఒక వేరియబుల్ వాల్యూ ట్రూ అయితే ఒక కలర్, లేకపోతే ఇంకొక కలర్ ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అని అంటే టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. టెర్నరీ ఆపరేటర్ సపోజ్ మనకి ఒక ఫామ్ని ఫిల్ చేస్తున్నప్పుడు హ్యాజ్ ఎర్రర్ అనే ఒక అట్రిబ్యూట్ బులియన్ వాల్యూని సెట్ చేద్దాం. సో ఆ బులియన్ వాల్యూ ట్రూ అయితేనేమో మనకి దీనికి కలరు రెడ్ రావాలి, లేకపోతేనేమో గ్రీన్ రావాలి అని అనుకుంటే సో ఇప్పుడు మనం ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్లో హ్యాజ్ ఎర్రర్ అనే ఒక బులియన్ వేరియబుల్ని తీసుకుందాం. ఇప్పుడు మనం దీనికి ట్రూ అని ఇద్దాం. సో ఇప్పుడు మనకి ఎర్రర్ ఉంది అని చెప్తున్నట్టు. సో ఎర్రర్ ఉంది కాబట్టి టెక్స్ట్ కలర్ రెడ్ వచ్చింది. అదే ఇప్పుడు నేను ఈ బులియన్ వేరియబుల్ వాల్యూ ఫాల్స్ చేస్తున్నా, అంటే ఎర్రర్ లేదు అని చెప్తున్నట్టు. అప్పుడు మనకి ఏమవుతుంది? టెక్స్ట్ కలర్ అనేది గ్రీన్ వస్తుంది. మనం ఫామ్స్లో ఆటోమేటిక్గా ఈ హ్యాజ్ ఎర్రర్ అనే వేరియబుల్ని టైప్ స్క్రిప్ట్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వాల్యూ ట్రూ అయితేనేమో రెడ్ కలర్ వస్తుంది, ఫాల్స్ అయితేనేమో గ్రీన్ కలర్ వస్తుంది. ఇలా మనం స్టైల్ బైండ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.